ప్రాన్స్‌ని ఎప్పుడు స్పైసీగా బాగా మసాలాలు, కారాలు వేసి ఎర్రగానే కాదండోయ్! అప్పుడప్పుడు ఇలా సటిల్‌గా, క్రీమీగా కూడా తినొచ్చు. మైల్డ్ ఫ్లేవర్స్‌తో ఉండే ఈ కర్రీ చపాతీ, నాన్‌లోకి మంచి కాంబినేషన్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోతే నేను పావు కేజీ ప్రాన్స్‌తో చూపిస్తున్నాను కాబట్టి మీరు తీసుకునే ప్రాన్స్ క్వాంటిటీ బట్టి మిగతా కొలతలన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇవి డీవెయిన్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్న పావు కేజీ ప్రాన్స్ అనమాట. మనం చేసేది వైట్ గ్రేవీ కాబట్టి దీనికి పెద్దగా మ్యారినేషన్ అంటూ ఏమీ ఉండదు గానీ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి, ఈ ప్రాన్స్‌కి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేస్తూ కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. వైట్ గ్రేవీ కోసం మనకొక పేస్ట్ కావాలి కాబట్టి, వాటి కోసం కావాల్సినవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కాడలు, మిరియాలు, జీడిపప్పు. ఒక ప్యాన్‌లో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసి, నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా మిరియాలు వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఈ ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా రంగు మారే వరకు కలుపుతూ వేగనివ్వండి. 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర కాడలు, అలాగే జీడిపప్పులు కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మంచి పింక్ కలర్‌లోకి వచ్చి, అలాగే జీడిపప్పులు కూడా కొంచెం రంగు మారే వరకు వేగనివ్వండి. ఇవి కూడా 3-4 నిమిషాలు టైం పడుతుంది వేగడానికి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు మగ్గి, అలాగే జీడిపప్పులు కూడా కొంచెం రంగు తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఇందాక మనము ఉప్పు, ఇంకా మిరియాల పొడి పట్టించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా! వాటిని ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ఈ ప్రాన్స్‌ని అందులో వేసి, లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనివ్వండి. ఒక నిమిషం తర్వాత చూస్తే నీళ్లూరడం స్టార్ట్ అవుతుంది. ఇలా నీళ్లూరడం మొదలైన తర్వాత ఇంకొక 5 నిమిషాల వరకు ప్రాన్స్‌ని అలాగే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కదుపుతూ నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోండి. ఇప్పుడిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా నీరింకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక గ్రేవీ కోసం మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రెస్టారెంట్స్‌లో అయితే గ్రేవీ సిల్కీగా రావడానికి ఈ పేస్ట్‌ని ఫిల్టర్ చేసి వాడతారు. నేనైతే డైరెక్ట్‌గానే వాడుతున్నాను. ఇంకా మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి వేయించుకున్న తర్వాత గ్రేవీ కోసం మనం చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో కదుపుతూ ఒక 5 నిమిషాల పాటు అడుగంటకుండా ఇలా నూనె సెపరేట్ అయ్యే వరకు వేయించుకోండి. నూనె సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పావు కప్పు క్రీమ్ వేసి ఇప్పుడు గ్రేవీ చిక్కపడుతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి మరొక 5 నిమిషాలు మళ్ళీ నూనె తేలే వరకు వేయించుకోండి. నూనె తేలిన తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు పోసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ అడుగు పట్టకుండా వేయించుకోండి. 3 నిమిషాల తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లోనే మరొక 3 నిమిషాలు నూనె తేలే వరకు వేయించుకున్నాక ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసి కలిపి ఇలా చిటపటలాడడం మొదలవ్వగానే మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 3-5 నిమిషాల వరకు కలపకుండా అలా వదిలేయండి. 3-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె మొత్తం సెపరేట్ అవ్వడం మొదలవుతుంది. ఈ స్టేజ్‌లో ఒక అర టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్‌ని వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు సరిచూసుకోండి. ఇందాక మనం కొద్దిగే ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పుతో పాటు మిరియాల పొడి వేసి కలిపి దించేసి వేడి వేడిగా చపాతీతో కానీ, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గోధుమ పిండితో చేసిన నాన్‌తో గాని సర్వ్ చేయండి. ఇలా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.